మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు మాజీ మంత్రి షబీర్ అలీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ సభ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు మంత్రులు. ఇక తిరిగి వచ్చే క్రమంలో కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్టేడియం పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి తిరిగి సమావేశం కోసం శుభం కన్వెన్షన్ హాల్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాత జాతీయ రహదారిపై యూటర్న్ లో వచ్చి ఓ కారు కాన్వాయ్ ని ఢీ కొట్టింది. షబీర్ అలీకి చెందిన ఎస్కార్ట్ వాహనాన్ని ఆ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు టైర్ పేలిపోయింది. అయితే ప్రమాదానికి గురైన వాహనంలో షబీర్ అలీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. डैमेज है ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటుగా మాజీ మంత్రి షబీర్ అలీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ సభ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు మంత్రులు. ఇక తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు, సునీత, ఈ రోజు కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు సంబంధించి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇదివరకే నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈరోజు కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముందు ఏదైతే ఈ సభా ప్రాంగణాన్ని ఏదైతే అక్కడ సందర్శించాలని చెప్పేసి మంత్రులు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సీతక్క, తర్వాత వాకాటి శ్రీహరి, కొండా సురేఖ తదితరులు, షబీర్ అలీ తో పాటు వీళ్ళంతా వాహనాల్లో ఏదైతే రాజీవ్ గాంధీ స్టేడియం ఉన్నదో, గతంలో ఏదైతే బీసీ డిక్లరేషన్ అక్కడనే ప్రకటించారో అప్పుడు అదే ప్రాంగణంలో మళ్ళీ ఈ విజయోత్సవ సభను అక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆ సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే స్థలాన్ని పరిశీలించి వెళ్లే క్రమంలోనే ఈ కొత్త బస్ స్టాండ్ సమీపంలోని రోడ్డు మీద డివైడర్ ను షబీర్ అలీ వాహనం ఢీకొట్టుకున్నది. అయితే ప్రధానంగా ఈ వాహనము అంటే మలుపు దగ్గర ఏదైతే డివైడర్ మలుపు దగ్గర మలుపుతుండగా ఒక వాహనం ఎదురుగా వస్తున్న క్రమంలో దాన్ని తప్పించబోయి డివైడర్ ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ టైర్ పగిలి పేలిపోయింది ఒక్కసారిగా. అయితే ఆ టైంలో షబీర్ అలీ వాహనంలో షబీర్ అలీ లేరు. కాకపోతే ముందు వెనుక వాహనాలన్నీ మంత్రులకు సంబంధించిన వాహనాలు ఉన్నాయి. అయితే ముందు దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తర్వాత వీళ్ళంతా వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ఉన్నారు. కాకపోతే వారికి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కానీ ఏదైతే ఈ సంఘటన అంటే జరిగిన క్రమంలో ఒక్కసారిగా బాంబు పేలినంత శబ్దం రావడంతో అంతా అవాక్కైపోయారు. పోలీసులు అంతా అప్రమత్తం అయిపోయారు. అసలు ఏమైంది అని చెప్పేసి వెంటనే వాహనాలను అక్కడ నిలిపివేసి చూసేసరికి అది కాస్త డివైడ్ ను ఢీకొట్టడంతో టైర్ పగిలిందని చెప్పేసి నిర్ధారించుకుని ఒక్కసారిగా పోలీసులు గాని వారంతా మంత్రులు గాని కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కామారెడ్డి ప్రాంతం అంతా ఒక ఏదైతే పీపుల్స్ ప్రభావిత ప్రాంతాలుగానే ఉన్నాయని గతం నుంచి మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఆనవాళ్ళు లేకున్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ పేలుడు శబ్దం అనేసరికి కొద్దిగా భయభ్రాంతులకు గురి చేసింది అనేది మనం చెప్పవచ్చు సునీత. అయితే ఈ పాత జాతీయ రహదారి ఏదైతే ఇంటర్నేషనల్ హోటల్ దగ్గర ఏదైతే యూటర్న్ ఉందో అక్కడ ఇది జరిగింది. ఆ కాన్వాయ్ పోతుండగా ఇది ప్రమాదానికి గురైందని చెప్పేసి అది ఉంది. కానీ పోలీసులు అంతా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. సేఫ్ గా వాళ్ళందరినీ, మంత్రులను, అక్కడ ఉన్న నాయకులందరినీ మళ్ళీ ఆ శుభం కన్వెన్షన్ హాల్ కు తిరిగి పంపించడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఏదైతే విజయోత్సవ సభకు సంబంధించి అక్కడ సన్నాహక సమావేశాన్ని పిసిసి చీఫ్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఆయన సమక్షంలో ఈ సమావేశం ఇప్పుడు జరుగుతుంది మన సునీత. అయితే సాయిలు, ఈ ఘటన తర్వాత అటు కాంగ్రెస్ నేతలు ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు?
వాస్తవానికి ఇది ప్రమాదమే జరిగింది. ఇది అనుమానాలకు తావిచ్చేంతగా పరిస్థితులు అనేది అక్కడ ఏం కనిపించలేదు. కాకపోతే వాహనం ఒక ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ చకచకంగా వివరించడంతో పక్కనున్న డివైడర్ కే ఢీ కొట్టడంతో అది టైర్ కాస్త పేలిపోయింది. అదే కానీ అక్కడ ఉద్దేశపూర్వకంగా కానీ తర్వాత ఏదన్నా ఇట్లా అనుమానించాల్సిన దానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా తావిచ్చిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కాకపోతే అది అనుకోని సంఘటనగానే ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అదే ఎక్కువగా పేలిపోయి ఉండి పక్కకు అటుపక్కకు ఇటుపక్కకు ఉన్న వాహనాలకు కాన్వాయ్లో ఉన్న వాహనాలకు ఇట్లా అది ఇంకా ఢీకొట్టుంటే మాత్రం వాళ్లకు ఏదైతే తీవ్రంగానే గాయాలయ్యో లేకపోతే ఇంకేదన్నా జరగరాని సంఘటన జరిగే అవకాశం ఉండే పరిస్థితులు కనిపించేవి అనేది చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తమే కొద్దిగా కాపాడింది అనేది కూడా అక్కడ అంచనా వేస్తున్నారు పోలీసులు. వాస్తవానికి అక్కడ జరుగుతున్న ఏదైతే ఆ టైరు బలంగా డివైడర్ కు ఢీకొట్టడం వల్లనే ఆ బ్యాలెన్స్ ను కూడా ఆ డివైడర్ కు పూర్తిగా అంటే ఒక్కసారిగా అది అక్కడనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి టైరు పేలడం అనేదే జరిగింది. అదే ఇంకా ఇటుపక్కకు మలిపినా లేకపోతే స్ట్రేట్ గా పోయి కాన్వాయ్లో ఉన్న వాహనాలను ఢీకొన్నా ముందు ఢీకొన్నా కానీ వెనకై కూడా వచ్చి ఢీకొనేది ఆ రెండు ఒక్కసారిగా క్రాష్ అయ్యి అవన్నీ వాహనాలన్నీ ప్రమాదానికి గురయ్యేది అనేది మాత్రం అక్కడ పోలీసులు వాళ్ళ విచారణలో చెప్తున్నారు. కాకపోతే కేవలం డివైడర్ కి ఢీకొనడంతో అక్కడే ఆగిపోయింది ఆ వాహనం. కొద్దిగా వాహనానికి తీవ్రంగానే నష్టం జరిగిందనేది చెప్పవచ్చు.